ఇరాన్ యుద్ధంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు రక్తమోడాయి. ఇవాళ మరోసారి భారీగా నష్టపోయాయి. 422 పాయింట్ల నష్టంతో 24,028 వద్ద నిఫ్టీ ముగిస్తే 1,352 పాయింట్ల నష్టంతో 77,566 వద్ద సెన్సెక్స్ ముగిసింది. షేర్ మార్కెట్ బేర్ మనడంతో ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద 13 లక్షల కోట్ల ఆవిరైంది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 23,724 స్థాయికి పడిపోయింది. అంటే మార్కెట్ ప్రారంభమైన వెంటనే 700 పాయింట్లకు పైగా నిఫ్టీ లాస్తో స్టార్ట్ అవడంతో దలాల్ స్ట్రీట్ నెత్తురోడింది. బ్యాంకులు, ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ భారీగా పడిపోతుంటే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం స్టాక్ మార్కెట్లో నష్టాలకు కారణంగా ఉన్నాయి. ఇక మధ్యాహ్నం తర్వాత మార్కెట్ కాస్త తేరుకుంది. ఆయిల్ ప్రైస్ కారణంగా మళ్లీ కుదిరి పడినట్లే కనిపించినా 422 పాయింట్ల నష్టంతో 24,028 వద్ద నిఫ్టీ ముగిస్తే 1,352 పాయింట్ల నష్టంతో 77,566 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు రక్తమోడాయి. ఇవాళ మరోసారి భారీగా నష్టపోయాయి. 422 పాయింట్ల నష్టంతో 24,028 వద్ద నిఫ్టీ ముగిస్తే 1,352 పాయింట్ల నష్టంతో 77,566 వద్ద సెన్సెక్స్ ముగిసింది. దీనికి సంబంధించి మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆనంద్ గారు, ఈ ఒక్కసారిగా మార్కెట్లు కుప్పకూలడానికి కారణం ఏంటి? అసలు ఈ స్థాయి నష్టం కేవలం యుద్ధం వల్లే సంభవించింది అనుకోవచ్చా? యుద్ధ ప్రభావంతో గత వారంగా కూడా నెగటివ్ లో ట్రేడ్ అవుతున్నట్టు మార్కెట్లు మళ్ళీ 2 రోజుల ట్రేడింగ్ హాలిడే తర్వాత, అంటే మనకు మామూలు వీకెండ్ తర్వాత ఈ రోజు ఓపెనింగ్ భారీ నష్టాలతో ఓపెన్ అయింది. ఒకనొక స్థాయిలో 24,000 దిగువన పతనమై ఇన్వెస్టర్లు కలవర పెట్టింది. ఈ పతనం వెనుక ప్రధానమైనటువంటి కారణం వార్ అయితే, ఇంకొక కారణం కింద క్రూడ్ ఆయిల్ చెప్పొచ్చు. ఎప్పుడైతే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం వల్ల హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసినట్టు ప్రకటించిందో మనకి క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గింది. దాంతో పాటుగా మిగతా దేశాలు కూడా ప్రొడక్షన్ తగ్గించే, అంటే ప్రొడక్షన్ దాన్ని ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి దాంతో $110 క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. ఈ ఇంపాక్ట్ ఎకానమీ మీద భారీగా ఉంటుందన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఈ రోజు మనం ఈ పతనాన్ని చూస్తూ వచ్చాం. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయో దానివల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డాలర్ పతనం ఒకటి కూడా కొంచెం కలవరపెడుతున్నటువంటి అంశం. 92.30 దగ్గర డాలర్ పతనమై కనపడతా ఉంది మనకి. సో డాలర్ కనుక పతనం అయితే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రావచ్చు. తర్వాత మనకి ఎఫ్ఐఎస్ మార్కెట్ లో ఎస్పెషల్లీ అమ్మకాలు ఎక్కువగా కూడా చేస్తారు. సో ఈ ఇంపాక్ట్ తోనే మార్కెట్ పతనం అయ్యాయని చెప్పొచ్చు. గీతానంద్ గారు, ఇవాళ ఒక్కరోజు ఇన్వెస్టర్ల సంపద 13 లక్షల కోట్ల ఆవిరైపోయింది. ఇది ఇలాగే కొనసాగితే అసలు ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందంటారు? సో ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు ఈ కరెక్షన్ అనేది మామూలుగా 10% కరెక్షన్ అనేది పానిక్ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడైనా వార్ తగ్గుముఖం పడుతున్నా హర్ముజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేశారన్నా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మార్కెట్స్ రీబౌండ్ అవుతాయి జనరల్ గా. సో ఇవి ఈ అప్ అండ్ డౌన్స్, ఈ ఫ్లక్చువేషన్స్ మార్కెట్ లో ఈ వోల్టాలిటీ అనేది కామన్ గానే ఉంటుంది కాబట్టి పెద్దగా కలవరపడాల్సిన అంశం కాదు. అయితే ఇప్పుడు 1 నెల లేదా 2 నెలల పాటు క్రూడ్ ఆయిల్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే మాత్రం డెఫినెట్ గా ఆర్థిక వ్యవస్థ మీద భారీ భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా కూడా ఆధారపడే మన భారతదేశం లాంటి దేశానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద దెబ్బ అవుతుంది. గీతానంద్ గారు, ఈరోజు చూసాం ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, వచ్చే 6 నెలల వరకు కూడా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వర్స్ట్ సిచ్యువేషన్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏ రకమైనటువంటి రంగాలకు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? సో ఒకవేళ పరిస్థితి ఇరాన్ అనుకున్నట్లుగా 6 నెలల పాటు యుద్ధం కనుక ప్రొలాంగ్ అయిందంటే మన ఇండియాలో ఆర్థిక వ్యవస్థలు అన్ని రంగాల మీద కూడా పడుతుంది. ఒక రంగం అని కాదు, ఆల్మోస్ట్ అన్ని రంగాల మీద కూడా ప్రభావం పడుతుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే మన ఫార్మా కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, అన్నిటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్సంప్షన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్ని రంగాల మీద కూడా నెగిటివ్ ప్రభావమే పడుతుంది. కాకపోతే 6 నెలల పాటు కొనసాగుతుందా లేదా అనేది డౌట్. అంటే ఇరాన్ వేసుకున్నటువంటి స్ట్రాటజీయే డైరెక్ట్ గా అమెరికాని గెలవలేము యుద్ధంలో, కాబట్టి ఆర్థికంగా మిగతా దేశాల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి అమెరికాని వెనక్కి తగ్గేలా చేయాలి అనేది ఇరాన్ ప్లాన్. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గీతానంద్ గారు, అంటే
స్టార్టింగే మార్కెట్స్ భారీ స్థాయిలో పతనంతో స్టార్ట్ అయినప్పటికీ కూడా లాస్ట్కి వచ్చేసరికి కొంత రికవరీ కనపడుతోంది. అవునండి, 23,800 స్థాయిలకు దిగువన వెళ్లిపోయిన మార్కెట్ 24,028 దగ్గర క్లోజ్ అవ్వడం అనేది సానుకూల సంకేతం. ఎస్పెషల్లీ మనకి బ్యాంకింగ్ రంగంలో స్టాక్స్ లో రికవరీ కనపడింది. సో టెక్నాలజీ స్టాక్స్ కొన్ని అయితే ఏకంగా పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి, రిలయన్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది, ఫార్మా స్టాక్స్ లో కొన్ని పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఇంకా ఇన్వెస్టర్లో పూర్తిగా విశ్వాసం అయితే సడలిపోలేదు అనేదానికి ఇది మనకి ఉదాహరణ కింద చెప్పుకోవాలి. అందుకే అనుకుంటున్నాను 24,200 స్థాయిని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థాయిని కూడా నిలబెట్టుకున్నట్లయితే తిరిగి అప్ సైడే మార్కెట్ వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ గీతానంద్ గారు. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు రక్తమూడాయి. ఇవాళ మరోసారి భారీగా నష్టపోయాయి. 422 పాయింట్ల నష్టంతో 24,028 వద్ద నిఫ్టీ ముగిస్తే 1,352 పాయింట్ల నష్టంతో 77,566 వద్ద సెన్సెక్స్ ముగిసింది. షేర్ మార్కెట్ బేరమనడంతో ఇవాళ ఒక్కరోజు ఇన్వెస్టర్ల సంపద 13 లక్షల కోట్ల ఆవిరైంది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. దీనికి సంబంధించి బిజినెస్ అనలిస్ట్ శేషు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శేషు గారు, భారీ స్థాయిలో మార్కెట్లు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా స్టాక్ మార్కెట్లో కరెక్షన్ కనపడుతూ ఉంది. ఏంటి ఇది, ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందంటారు? సింపుల్ ఆన్సర్ అండి. ఇది మనకి ఈ అన్సర్టెనిటీ ఉన్నంత కాలము ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అన్సర్టెనిటీ అనేది మనకి తొలగిపోతుందో ఇమీడియట్ గా చాలా స్ట్రాంగ్ ఏ విధంగా పడ్డాయో అదే విధంగా స్ట్రాంగ్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ పెరిగింది, దగ్గరగా 100 బ్యారెల్ కి చేరుకుందనమాట. 100 దాటింది. జస్ట్ మనకి ఒక 10 days బ్యాక్ $60-62 దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది. చాలా ఆ లెవెల్ అనేది చాలా మన ఇండియాకి కంఫర్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అటువంటిది ఒక 1 week 10 days లోనే 1 or 2కి వెళ్ళేటప్పటికంటే 60% క్రూడ్ ఆయిల్ పెరిగింది. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది 85% మన ఇండియా అనేది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇది మనకి పెద్ద దెబ్బ అన్నమాట. మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటే మన ఇండియాకి ఇది చాలా నెగిటివ్. కాబట్టి మనం ఏం కోరుకోవాలి అంటే ఎంత త్వరగా ఈ యుద్ధం అనేది గల్ఫ్ వార్ ఏదైతే ఉందో ఇరాన్ అండ్ యుఎస్ఏకి మధ్య నడుస్తున్నది ఏదైతే ఉందో అది త్వరగా క్లోజ్ ఆగిపోవాలని కోరుకోవాలి. సో ఏదేమైనప్పుడు కూడా సో మన మార్కెట్స్ అయితే ఈ రోజు లో నుంచి మాత్రం బాగా రికవర్ అయినాయి. ఒక దశలో 24,000 బ్రేక్ అయ్యి 23,800 కూడా బ్రేక్ అయ్యి అక్కడి నుంచి దగ్గర 300 పాయింట్ల రికవర్ అయ్యి క్లోజింగ్ బేసిస్ లో కంఫర్ట్ జోన్ లోనే క్లోజ్ అయ్యాము. కాకపోతే మళ్ళీ ఈ నెక్స్ట్ 2-3 రోజుల్లో మళ్ళీ మరింత నెగటివ్స్ రావడము ఒకవేళ వస్తే అది మార్కెట్స్ ఈసారి 23,800 బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీ టువర్డ్స్ 23,000 కూడా బ్రేక్ అయ్యి 22,600 లెవెల్స్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, సబ్జెక్ట్ టు న్యూస్ అనమాట. అట్లా కాకుండా రేపు ఎల్లుండిలో ఏదైనా మనకి పాజిటివ్ అంశాలు న్యూస్ పరంగా, ఎందుకంటే ఇది ఎవరి చేతిలో లేదు. ఇదంతా కూడా ఏంటి అంటే అటు ట్రంప్ అంటే అతని నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ఎవరు ఊహించని నిర్ణయాలు లాగా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఊహించలేరు. సో సడన్ గా ఏదైనా పాజిటివ్ అంశం వచ్చి ఇంతటితో మనకి యుద్ధం ఆగిపోయింది అంటే డెఫినెట్ గా చాలా స్ట్రాంగ్ బౌన్స్ అనేది గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుంటుందండి. ఆల్ రైట్ శేషు గారు, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.